అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన అద్భుత యువ యోధిని. చీకటిగా ఉన్న చిన్న గ్రామం. అర్ధరాత్రి చిన్న గుడిసెల మధ్య ఒక చిన్న ఇంట్లో దీపం వెలుగు. కళ్ళల్లో ఆశలు, గుండెలో లక్ష్యంతో నిద్రాహీనంగా కూర్చున్న చిన్నాడు. ఇది దీప్తి జీవన్జీ కథ. ఓ పేద కుటుంబం, ఓ చిన్నారి పేరు దీప్తి. తల్లి కాళ్ళ దగ్గర కూర్చొని పెద్ద వాళ్ళ మాటలు వింటుంది. ఇంట్లో పుట్టిన ఆడపిల్ల, అది కూడా మేధో బలహీనత ఉందట. భారమవుతుంది చూసుకోండి, ఇప్పటికైనా వదిలేయండి అని కొందరు పక్క వాళ్ళు అన్నారు. తల్లి చెమ్మగిల్లిన కళ్ళతో ఓపికగా నవ్వుతూ తన బిడ్డను గుడిలోకి తీసుకొని చెప్తోంది. నా పాప నాకు భారం కాదు. ఒక రోజు ఈమె పేరు మన ఊరికి గర్వకారణం అవుతుంది. ఆ మాటలు ఆకాశంలో మారుమ్రోగాయి. అదే మాటలు ఒక విజయ గాథకు నాంది అయ్యాయి. పరిగెత్తే కలలు ఒక కోచ్, ఆశ ఓ క్రీడాకారిణి పుట్టుక. స్కూల్ మైదానం, ఓ పట్టపిల్ల రోడ్డు మీద పరిగెడుతుంది. ఒళ్ళు చెమటలతో తడిచిపోతున్నా అడుగులు ఆగట్లేదు. అబ్బా, ఈ అమ్మాయి మామూలు కాదు అని గమనించాడు ఓ కోచ్ ఎన్ రమేష్. ఆయన తండ్రిలా మారి బిడ్డలా ఆమెను తీర్చిదిద్దాడు. నడకను పరుగుగా మార్చాడు, తపనను విజయంగా మార్చాడు. దీప్తి తొలిసారి పట్టుదలగా ట్రాక్ లోకి అడుగుపెట్టింది. ఓ కొత్త కథ మొదలైంది. నిద్రలేని రాత్రులు, ఆకలితో కూడిన కృషి. గోడకు తగులుతూ ఒంటరిగా ప్రాక్టీస్ చేస్తుంది. ఆకలితో అలసిపోయిన శరీరం, కానీ కోరిక మాత్రం నిలకడగా ఉంది. నాకు అలసట తెలియదు, నా లక్ష్యం మాత్రమే కనబడుతుంది. ఇంట్లో అన్నం లేకపోయినా గుండెలో గెలుపు కోసం ఆకలి కక్కింది. బస్సు ఖర్చులు లేకుండా కొన్నిసార్లు కోచ్ సాయం చేశాడు, కానీ తన కలలు మాత్రం ఎవరితోనూ అప్పు తెచ్చుకోలేదు. తొలి గెలుపు. ప్రపంచం నెమ్మదిగా ఆమె వైపు తిరిగింది. మైదానం నిండా గుమిగూడిన జనాలు. గడియారం టిక్ టిక్ టిక్. 3, 2, 1 గన్ షాట్. దీప్తి పరుగు పందెంలో ముందుకు దూసుకెళ్ళింది. ఎవరికి ఆమె పేరు తెలియదు, కానీ ఆ 10 సెకన్లలో ప్రపంచం మొత్తం ఆమె పేరు గుర్తుపెట్టుకుంది. 2019 హాంకాంగ్ తొలి అంతర్జాతీయ పథకం. 2020 ఖేలో ఇండియా గేమ్స్ స్వర్ణం. 2023 ఆసియన్ పారా గేమ్స్ రికార్డు బ్రేక్. 2024 పారాలింపిక్స్ ప్రపంచ రికార్డు. స్టేడియంలో భారత జెండా రెపరెపలాడుతుంది. ఆమె కన్నీటి చుక్కల్లో దేశభక్తి ప్రతిబింబిస్తోంది. దీప్తి ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్. టీవీలో ఆమె ప్రసంగిస్తోంది. వెనుక పతాకాలు మెరుస్తున్నాయి, కానీ ఆమె మాటల్లో విజయం కాదు, ప్రేరణ ఉంది. కలలు వదలొద్దు, మీరే మీ విజయాన్ని రచించండి. నేను ఒక సాధారణ అమ్మాయి, మీరు కూడా సాధించవచ్చు. నా కష్టం నాకు తెలుసు, కానీ నా కళ నాకన్నా బలవంతం. విజయం మీ వెంటే ఉంది, మీపై మీరు నమ్మకం ఉంచండి. జీవితంలో అవరోధాలు ఎప్పుడూ ఉంటాయి, కానీ వాటిని అధిగమించడం మన చేతిలోనే ఉంది అంటుంది దీప్తి జీవన్జీ. దీప్తి జీవన్జీ మరిన్ని ఘనతలు సాధించి భారతదేశాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాలని మనమందరం ఆశిద్దాం. ఎస్, run towards your dreams. They are waiting for you. Thank you for listening and watching. Please subscribe to my channel and comment. Thank you.